హాయ్, ఈరోజు మన సినిమా కబుర్లలో డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి గురించి మాట్లాడాలని టైం సరిపోదు. నాకు తెలుసు, మీకు తెలుసు. సో ఒక పని చేద్దాం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు ఏ డైరెక్టర్ గురించి మాట్లాడదాం? ఉందా కలయుడి సారీ కుళ్ళు అందంగా ఉన్నానని సరే చెప్పు, ఏ డైరెక్టర్ గురించి మాట్లాడదాం? ప్రస్తుతానికి ట్రెండింగ్ లో ఉంది శంకర్ గారు. శంకర్ మన గేమ్ చేంజర్. చేంజ్ ద గేమ్. చెప్పు శంకర్ గారి ఒపీనియన్, శంకర్ గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్, ఆయన ఒకప్పుడు బాగా సినిమాలు తీసేవాళ్ళు, ఇప్పుడు తీయలేకపోతున్నారు. కారణం ఏంటనేది కారణం అంటే అంటే జనాలను బాగా ఈజీగా తీసుకుంటున్నట్టున్నాడు. అంటే జనాలు మారిపోయారన్న విషయం గమనించట్లేదు అనుకుంటా. నేనే లాగా తీసేస్తే చూసేస్తారు ఎలా పడితే అలా అని అనుకుంటున్నారు. నేనైతే జనరేషన్ గ్యాప్ అనుకుంటున్నా. ఆయనకి అప్పట్లో ఆయన ఆలోచించగలిగాడు కానీ ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు ఆయన ఆలోచించలేకపోతున్నాడు, అప్డేట్ అవ్వలేకపోయాడని నేను అనుకుంటున్నా. సో ఆయన ఒకడే కాదు, చాలా మంది డైరెక్టర్లు అలాగే ఇదయ్యారు. బట్ ఓకే, చేసేది ఉంది, మళ్ళీ మంచి సినిమాతో రావాలనుకుందాం. కానీ నీకు ఆయన సినిమాలో ఏదంటే ఇష్టం? నాకు రోబో అంటే ఇష్టం. రోబో నేను ఆ రేంజ్ సినిమాలు అప్పుడే చూడటం. రోబోలు అంటే 2010 అనుకుంటా కదా. సో అప్పుడే సినిమాలు చూడటం బాగా స్టార్ట్ చేసాం. బాగా ఇష్టం నాకు రోబో అంటే. సో మంచి మంచి సినిమాలు ఇంకా ఉన్నాయి, అంతకుముందు ఒకే ఒక్కడు, భారతీయుడు, ప్రేమికుడు అలా ఉన్నాయి. బట్ ఐ లైక్ రోబో. టెక్నికల్ గా అది సైఫై సినిమా కదా, సో బాగుంటది. మన ఇండియాలో నాకు తెలిసి ఫస్ట్ రోబో సినిమా, మేబీ సెకండ్ రోబో సినిమా. సో నచ్చిన సినిమా? నచ్చని సినిమా భారతీయుడు 2. ఓకే, ఎందుకంటే భారతీయుడు 1 లా లేదు కాబట్టి. అంటే భారతీయుడు 1 లా ఉంటే మళ్ళీ భారతీయుడు 2 ఎందుకు అనొచ్చు. సో ఆ స్క్రీన్ ప్లే గానీ, ఆ సాంగ్స్ గానీ ఫస్ట్ పార్ట్ లో ఉండే ఇది సెకండ్ పార్ట్ లో లేదు. మరి కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది కమల్ హాసన్ ఆ ఫైట్స్ గానీ. సో ఎందుకో అంత రియాలిటీకి దగ్గరగా లేదు భారతీయుడు 2. దట్ గెస్ట్ అపీరెన్స్ లాగా ఉంటాడు, ఫైట్ కి వస్తూ ఉంటాడు, మధ్యలో అంతా వేరే జరుగుతూ ఉంటది. సో నాకెందుకు భారతీయుడు 2 నచ్చలేదు. రోబో 1 ఇస్ గుడ్ నా వరకు. నీకే ఇష్టం? నాకు అపరిచితుడు అంటే బాగా ఇష్టం. రైట్, అపరిచితుడు. రైట్. ఇంకా నచ్చని సినిమాలంటే స్నేహితుడు నచ్చదు. స్నేహితుడు నచ్చదు, బాగానే ఉంటది స్నేహితుడు. అంటే అది రీమేక్, నేను ఒరిజినల్ సినిమా చూసా కాబట్టి 3 Idiots నాకు నచ్చదు. అది మంచి సాంగ్స్, విజయ్ గారి మంచి యాక్టింగ్, ఇలియానా సూపర్ కదా. నీకు నచ్చిందని చెప్పండి. బట్ ఐ లైక్ ఇలియానా. అప్పటికి విజయ్ దళపతితో నాకు అంత పరిచయం లేదు. ఇలియానా అంటే మా ఇంట్లో మనిషిలాగే. సో ఇలియానా చూస్తానికి ఇల్లు అంతే సినిమాకి బాగుంటది, మంచి ఫన్నీగా ఉంటది. అసలు శంకర్ సినిమాలో ఉండే ఆ మ్యాజిక్ ఏంటి అని అనుకుంటాం. అంటే ఏదో ఒక విషయం ఉంటది కదా, అంటే సోషల్ మెసేజ్ ఎక్కువ ఉంటది ఆయన సినిమాల్లో. పాత చూసుకున్నా కొత్త చూసుకున్నా సోషల్ మెసేజ్ ఎక్కువ ఉంటది. దాని వల్ల అప్పట్లో సోషల్ మెసేజ్ ఉంటే హిట్ అయిపోద్ది సినిమాలో. అప్పట్లో హిట్ అయింది, అప్పట్లో చూసేవాళ్ళు. ఇప్పుడు చూడట్లా, ఇప్పుడు జెన్జీకి నచ్చట్లా, జనరేషన్ గ్యాప్, జనరేషన్ మారిపోయింది. అప్పుడున్న సిచ్యువేషన్ కి, అప్పుడు ఆయన తీసిన సినిమాలకి. ఇప్పుడు బాయ్స్ ఉంది దాంట్లో, అర్థం కాదు, హిట్ అయిపోయింది. ప్రేమికుడు లవ్ స్టోరీ కదా, అన్నిసార్లు మెసేజ్ తీయలేదు. 2 లవ్ స్టోరీలు ఆయన గిట్టి తీసిన 2 తీసాడు, 3 జీన్స్ కూడా ఆయన తీసాడు కాబట్టి. సో జీన్స్ శంకర్ సినిమా అంతే, సాంగ్స్ చూసి శంకర్ సినిమా కూడా. ఆ 3 సినిమాలు ఆయన సినిమాల్లో ఉండలే, లవ్ స్టోరీస్ ఏమి శంకర్ సినిమాల్లో కనిపించవు. ఆయన జోనర్ భిన్నంగా ఉంటాయి. సో ఎనీవే, ఒకప్పుడు శంకర్ గారు ఇండియాని ఊపేశారు తన సినిమాలతో. ఇప్పుడు కొంచెం డల్ అయ్యారు, అది మాత్రం ఒప్పుకోవాలి. సో ఎలాగైనా సరే తన మంచి కంబ్యాక్ ఇవ్వాలి, మంచి బ్లాక్ బస్టర్ సినిమాతో మళ్ళీ రావాలని నేను అనుకుంటున్నాను. సో ఇదండి, ఇంకా శంకర్ గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది, టైం సరిపోదు. మనకున్న టైంలో అలా టచ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. చాలా మంచి సినిమాలు ఉన్నాయి, చాలా తక్కువ బ్యాడ్ సినిమాలే ఉంటాయి శంకర్ గారివి. సో టెక్నికల్ గా అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. మంచి కంబ్యాక్ తో మళ్ళీ శంకర్ గారు రావాలని కోరుకుందాం. సో ముగించే ముందు చిన్న గేమ్ ఆడదాం. సో గేమ్ ఏంటంటే, మా వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు, స్లిప్ లో ఒక సినిమా పేరు ఉంటుంది. అది నోటితో కాకుండా యాక్ట్ చేసి నాతో చెప్పించు ఆ సినిమా పేరేంటో. ఓన్లీ 2 అవకాశాలు. 2 అవకాశాలు ఆ సినిమా పేరు చెప్పాలి, లేకపోతే ఓడిపోయినట్టు. తర్వాత నేను కూడా ట్రై చేద్దాం. రైట్, ఒక స్లిప్ ఏమన్నమ్మా, ఇగో ఇదేంటో నేను చూడను. ఓకే, కావాలంటే కళ్ళకి అద్దాలు పెట్టుకుంటా. ఓకేనా? ఓకే, రైట్, చెప్పండి. లేదు, చెప్పాల్సిందే. ఓకే, మ్యాన్రిజమ్స్ కూడా ఇంకా గుర్తు రావట్లేదు. అదే తెలుగులోనా? తెలుగే హీరో ప్రజెంట్ వాళ్ళ. ఓకే, ఓకే, ప్రజెంట్ వాళ్ళనా? ఇప్పుడున్న జనరేషన్ హైట్ ఉంటాడు.
లావుగా కూడా ఉంటాడు. రానా? ప్రభాసా? ప్రభాస్ కల్కి కదా. ప్రభాసనా? ప్రభాస్ తర్వాత సాహో, సలార్ ఏమన్నా సింహం అలా కాదు. ప్రభాస్ సినిమా అది కన్ఫామ్. ప్రభాస్ సినిమాలు ఆది పురుష్, కల్కి, సలారు, తర్వాత ఏం తీయలేదుగా. కల్కే లాస్ట్, తర్వాత స్పిరిటా? వెనక్కి రమ్మంటున్నావా ముందుకేనా? రాజాసాబా? రాజాసాబ్ అంటే దీనికి రాజాసాబ్కి దీనికి ఎంత సంబంధం? హర్రర్ సినిమా కదా. సో నేను చాలా చాయిస్లు చెప్పేసాను ఆల్రెడీ. ప్రాపర్ ఓకే. నేను 2 సినిమాల్లో చెప్పాలని చెప్పా కదా. 2 సినిమాలు కదా, 2 ఛాన్స్లు అన్నావు. అవును, నేను ఎన్ని సినిమాలు చెప్పినావు? నువ్వు చెప్తే ఉన్నావు మరి నేనే ఆపేయాలి, ఓడిపోయానని చెప్పాలి. నెక్స్ట్ ఓకే. నేనే చూడాలి కదా. చూడు, ఎండ వచ్చేస్తుంది. ఓకే. చిరంజీవి కొడుకు రామ్ చరణ్, గోవింద్ రాంధ్రదే. ఓకే రైట్. సో ఒకేసారి చెప్పించేసాను, నేను గెలిచాను అనమాట. సో బాగా యాక్టింగ్ చేసి అయితే వచ్చే ఎపిసోడ్ లో ఇంకో డైరెక్టర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్.